ಲಡ್ಡು ಮುತ್ಯನ ಅವತಾರ ಈಗಿನ ಸಂಚಾರಿ ದೇವರ ಲಡ್ಡು. హలో ఆల్, ఈ వీడియో మనం దేవరా మూవీ గురించి అయితే కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రివ్యూ అయితే కాదు, ఇది ఒక డిస్కషన్ వీడియో. ఇప్పుడు వరకు ఎవరైనా మూవీ చూడకుండా ఉంటే వాళ్ళకి స్పాయిలర్ అలర్ట్. ఫస్ట్ మీకు దేవరా మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ నాకైతే ఇట్స్ అన్ ఓకేష్ ఫిలిం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టార్టింగ్లోనే ఆడియన్స్ అందరినీ ఫూల్స్ చేసేసారు. ఎలా అంటారా, టైటిల్ కార్డ్ అండి, ఆ టైటిల్ కార్డ్ వేసి అందరినీ ఫూల్స్ చేసేసారు. ఒక బ్యానర్కి ఆ రేంజ్ టైటిల్ కార్డ్ అవసరమా? నేనైతే ఎన్నో మోసాలు చూశాను, కానీ ఈ రేంజ్ మోసం అయితే నేను ఎప్పుడు చూడలే. తర్వాత అజయ్ క్యారెక్టర్ 18 ఎత్తుక్కుంటూ రత్నగిరికి అయితే వస్తుంది. అక్కడ ప్రకాష్ రాజ్ గారు స్టోరీ అయితే చెప్తారనమాట. అసలు దేవరాకి 80కి ఏంటి సంబంధం, మేబీ పార్ట్ 2లో చెప్తారనుకుంటా. ఈ మూవీలో ఎన్టీఆర్ గారి ఎంట్రీ బాగుంది, కాకపోతే ఆడ జరిగే ఆ సీక్వెన్స్ అయితే నాకు పర్సనల్గా అయితే పెద్దగా ఎక్కలేదు. ఎందుకంటే వాళ్ళంతమంది కంటైనర్ మీద దూకుతూ పోతుంటే ఒక్కరంతా కూడా సౌండ్ రాలేదా? సరే ఇది ఓకే, వాళ్ళు సముద్రంలో దూకేటప్పుడు కానీ వాళ్ళు ఇటు పారిపోయేటప్పుడు కానీ సౌండ్ అసలు రాదా? అది కాదబ్బా, చిన్న కత్తి కంటైనర్కి తగిలి అటు ఇటు ఊగితేనే సౌండ్ వస్తే అన్ని కంటైనర్లు నీళ్ళలో వదిలినప్పుడు అండ్ వీళ్ళు నీళ్ళల్లో దూకినప్పుడు కానీ సౌండ్ రాదా? ఇలాంటివి కొన్ని లాజిక్లెస్గా ఉన్నాయి మూవీలో. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఆయుధ పూజ సాంగ్ స్టార్ట్ అయ్యేంత వరకు నార్మల్గా వెళ్తూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఆ సాంగ్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఇంటర్వెల్ దాకా పీక్స్లో వెళ్తుంది సినిమా. ఆ ఆయుధ పూజ సాంగ్ అయితే ఇంకా నా మైండ్లోనే ఉంది. ఆ సాంగ్లో కొరియోగ్రఫీ కానీ అండ్ ఎన్టీఆర్ గారి గ్రేస్ కానీ మామూలుగా లేవు, చాలా బాగున్నాయి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో ఒక ఎమోషనల్ సీన్ ఉంది కదా, అదేనండి. అంటే పిల్లోడు చచ్చిపోతాడు, తర్వాత ఎన్టీఆర్ గారు నీ కాళ్ళ సైజ్ చూసి మాట్లాడుతున్నానమ్మా అని చెప్పే ఎమోషనల్ సీన్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా ఎక్కువగా హైలైట్ చేయాల్సింది, అప్పుడే మనకి బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళం. కాకపోతే ఆ ఎమోషన్ ఏదైతే ఉందో జస్ట్ ఒక సీన్ లాగా వెళ్ళిపోతుంది అంతే. ఈ మూవీలో ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ హైలైట్ అయితే ఆ పర్ఫార్మెన్స్ని తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో హైలైట్ చేసాడు. ఇంకా అనిరుద్ ఏమన్నా కొట్టాడు భయ, బీజిఎం హైలైట్ అంతే మూవీకి. నేను టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, ఈ మూవీలో ఎన్టీఆర్ కానీ అండ్ అనిరుద్ కానీ లేకపోతే ఈ మూవీ ఎవరితో తీసినా ఫ్లాప్ అయిపోయి ఉండేది. కొరటాల గారు ఈ మూవీకి 100% న్యాయం అయితే చేయలేకపోయారు. ఈ మూవీలో చాలా పూర్ రైటింగ్ అనేది మనకి కనిపించింది. అంతేకాకుండా కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ఇందాక చెప్పాను కదా, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్పమంటే, బైరే క్యారెక్టర్ చుట్టూ తిరిగే బాయ్స్ వాళ్ళు నీళ్ళల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళే మళ్ళీ పైకి లేచి నీళ్ళల్లో 9 నిమిషాలు ఉన్నాం అని చెప్పుకుంటారు. నాకు తెలియక అడుగుతున్నాను, వాళ్ళకి నీళ్ళల్లో టైం ఎక్కడ కనిపించింది? అదే వాళ్ళు కాకుండా గట్టు పైన ఉండి ఒరే ఇంత టైం అయిపోయింది అని చెప్తే బాగుండేది కదా. ఇలాంటివి మూవీలో చాలా ఉన్నాయి. ఓటీటీలోకి రండి, అప్పుడు డీటెయిల్గా ఒక వీడియో అయితే చేసి పెడతా. ఈ మూవీలో బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే, ఒక సీన్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిపోతుందో ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుంది. అలాగే ఆ లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా నాకు సెకండ్ హాఫ్ స్టార్టింగ్లోనే తెలిసిపోయింది. ఈ మూవీ స్టార్ట్ అవటం కేజీఎఫ్లో మొదలవుతుంది అండ్ ఎండింగ్ బాహుబలి లాగా అవుతుంది. ఇక ఈ మూవీలో మనకి అర్థం కాని కొన్ని క్వశ్చన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు ఎవరు ఈ 80? 2 నెలల ముందుగా ఎందుకు వచ్చాడు? ఆ సముద్రంలో ఉన్న ఆ శవాలు ఎవరివి? అండ్ దేవరాని ఎవరు చంపారు? అసలు ఈ సినిమాకి విలన్ ఎవరు? నాకైతే వీళ్ళిద్దరి మీద తెగ డౌట్ కొట్టేస్తుంది. ఒకటి శ్రీకాంత్ గారు అండ్ ఇంకోటి ప్రకాష్ రాజ్ గారు. మేబీ పార్ట్ 2లో ప్రకాష్ రాజ్ గారు అండ్ అజయ్ గారి మధ్యలో అజయ్ గారు వేటి గురించి చెప్పమంటే ప్రకాష్ రాజ్ గారు 80 ఎవరు అంటే భలే ఉంటుంది కదా. సో దట్స్ ఆఫ్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి అండ్ దేవరా మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.